ఈ వీడియోలో మీరు చూడొచ్చు NSTags వెబ్సైట్ అడ్మిన్ మాడ్యూల్లో ఉన్నాను. ఇక్కడ కస్టమర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్లో డేటా వస్తుంది. ఈ డేటా అనేది రిజిస్టర్లో ఎంటర్ చేస్తే అప్రూవల్స్ నుంచి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డేటా ఎంటర్ చేసిన రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చూడొచ్చు ఐడి, కస్టమర్ నేమ్, ఫోన్, కస్టమర్ టైప్, బ్రాంచ్, స్టేటస్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డేటా అనేది చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమర్ని యాడ్ చేయొచ్చు. నేను క్రియేట్ చేస్తున్నాను కస్టమర్ని. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, మెయిల్ ఐడి, నెక్స్ట్ బ్రాంచ్ సెలెక్ట్ చేస్తున్నాను, స్టేటస్ యాక్టివ్, వచ్చేసి యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడవచ్చు కస్టమర్ సేవ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. మీరు చూడవచ్చు డేటా అనేది ఎక్కువ వచ్చింది. ఇక్కడ మీరు ఎప్పుడైతే డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ చేశారంటే ఆ డేటా అనేది ఇక్కడ నుంచి డిసపియర్ అవుతుంది. యాక్టివ్ ఇన్యాక్టివ్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ యాక్టివ్ ఉంటే ఏదైతే డ్రాప్ డౌన్స్లో రిఫ్లెక్ట్ అవుతుందో డేటా అక్కడ ఈ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. లేదా ఇన్యాక్టివ్ ఉంటే కనుక డేటా రిఫ్లెక్ట్ అవ్వదు డ్రాప్ డౌన్స్లో.